హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ గన్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న ప్రాపర్టీ వీడియో నచ్చితే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. ఫుల్ వీడియో కోసం భాస్కర్ గన్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్లో విజిట్ చేయండి. మీరు చూస్తున్న ప్రాపర్టీ టోటల్ 180 ఎకర్స్ వరకు ల్యాండ్ అవైలబిలిటీలో ఉంది. కావాలన్న వారికి 100 ఎకర్స్ నుంచి కూడా ల్యాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రాపర్టీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పల్నాడు జిల్లా మన్నేపల్లి మండలానికి గన్నవరానికి వెరీ నియర్గా ఈ యొక్క ల్యాండ్ అయితే రావడం జరుగుతుంది. ప్రాపర్టీ అయితే మటుకు రెడ్ సాయిల్ వేసి ఉంటుంది, అటు ఇటు సాయిల్ మిక్స్డ్ సాయిల్గా ఉంటుంది. ఈ యొక్క ల్యాండ్ వచ్చేసి ఎన్ఎస్పి కెనాల్ కూడా వెరీ నియర్గా ఉంటుందండి. అందువల్ల మీరు ఈ యొక్క ప్రాపర్టీని పర్చేజ్ చేయగలిగితే కెనాల్ వాటర్ ఫెసిలిటీ కూడా సూటబుల్ రావడం జరుగుతుంది. ఎకర్ కాస్ట్ జస్ట్ 6 lakhs రూపీస్గా కోట్ చేశారు. స్మాల్ నెగోషియబుల్ కూడా ఉంటుందని చెప్పడం జరిగింది క్యాష్ ఇవ్వగలిగితే. ఈ యొక్క ప్రాపర్టీ వన్స్ మీరు విజిట్ చేసి డాక్యుమెంటేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఫిజికల్గా కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క ల్యాండ్ని అయితే పర్చేజ్ చేయవచ్చు. ల్యాండ్ అయితే మటుకు అగ్రికల్చర్ వైజ్ యూటిలైజ్ అవుతుంది. అలాగే సోలార్ ప్లాంట్స్కైనా, అలాగే అగ్రికల్చర్ వైజ్ అయినా, లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా, వర్షాధారం పైన పంటలు పండించుకోవడానికైనా ఉపయోగపడడం జరుగుతుంది. అందువల్ల మీలో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఇలాంటి ఎక్సలెంట్ ప్రాపర్టీస్ని పర్చేజ్ చేయాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. ప్రాపర్టీ పల్నాడు జిల్లాలో ఏపీ స్టేట్లో ఈ యొక్క ల్యాండ్ అయితే రావడం జరుగుతుంది. ల్యాండ్కి సంబంధించి అయితే మటుకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే మటుకు వితిన్ డేస్లోనే మంచి రిటర్న్స్ కూడా రావడం జరుగుతుంది. సీసీ రోడ్ నుంచి మట్టి రోడ్డు కనెక్టివిటీతో ఈ యొక్క ప్రాపర్టీ అయితే రావడం జరుగుతుంది. నియర్ బై కూడా ల్యాండ్స్ అన్నీ కూడా కల్టివేషన్లో ఉన్న ప్రాపర్టీసే. ఇప్పుడు ప్రజెంట్ మినిమం ఎకర్స్ అయితే మటుకు 100 ఎకర్స్ అండి, లేదా 180 ఎకర్స్ ల్యాండ్ కూడా పర్చేజ్ చేయాలన్న క్యాపబిలిటీ ఉంటే 180 ఎకర్స్నైనా పర్చేజ్ చేయవచ్చు. డిపెండ్స్ ఆన్ మీకు బేస్ చేసుకొని. మినిమం ఎకర్స్ అయితే 100 ఎకర్స్, 180 ఎకర్స్ వరకు కూడా ల్యాండ్ అయితే అవైలబిలిటీలో ఉంది. ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి ఫార్మింగ్ చేసుకోగలిగినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అగ్రికల్చర్ వైజ్ కానీ, సోలార్ వైజ్ కానీ, ఫార్మ్ ల్యాండ్ వైజ్ కానీ సేల్ చేసి ఇన్వెస్ట్మెంట్ వైజ్ కూడా సేల్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్రాపర్టీ. మన్నేపల్లి మండల హెడ్ క్వార్టర్కి వెరీ నియర్గా ఉంటుందండి, పల్నాడు జిల్లాకి సంబంధించిన ల్యాండ్. ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి ల్యాండ్ ఓనర్స్ వచ్చేసి 7 మెంబర్స్ ఉన్నారండి. ఈ యొక్క 7 మెంబర్స్కి గాను 1 మెంబర్ జీపీ హోల్డర్ కూడా ఉండడం జరిగింది. మీరు ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ వెరిఫికేషన్ ఉన్నా కూడా మీరు నాకు వీడియో లింక్ని అయితే షేర్ చేసి కాంటాక్ట్ చేయండి. వాట్సాప్లో కాంటాక్ట్ చేసిన వారికి జెన్యున్గా ఉన్న బయర్స్కి డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఫిజికల్గా కూడా మీరు డాక్యుమెంటేషన్ చెక్ చేసుకొని, అలాగే సైట్ విజిటింగ్లో కూడా హద్దులు కూడా చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ ల్యాండ్ సర్వే కూడా చేయించడం జరిగింది. ల్యాండ్కి సంబంధించిన ఎటువంటి ప్రొహిబిటెడ్ ల్యాండ్ కూడా ప్రజెంట్ అయితే లేదు. మీరు లాస్ట్ ప్రీవియస్ 40 years డాక్యుమెంటేషన్ కూడా ఈ యొక్క ల్యాండ్ ఓనర్స్ మీకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. అలాగే లోకల్ రెవెన్యూ ఆఫీస్లో కూడా మీరు ఈ యొక్క ల్యాండ్ గురించి ఎంక్వైరీ చేయవచ్చు. ఈ ల్యాండ్కి సంబంధించి ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మీరు ఈ యొక్క ల్యాండ్ అయితే పర్చేజ్ చేయవచ్చు. ఫిజికల్గా విజిట్ చేసి హద్దులు చెక్ చేసుకున్న తర్వాత డాక్యుమెంటేషన్ ఇష్యూ చేస్తాము. మీరు ఫిజికల్గా లోకల్ రెవెన్యూ మండల హెడ్ క్వార్టర్లోను, అలాగే లీగల్ ఒపీనియన్ ద్వారా కూడా మీరు ఈ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాతనే మీరు ఈ యొక్క ల్యాండ్ అయితే పర్చేజ్ చేయవచ్చు. త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా మీరు ఈ యొక్క ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్ చేయకూడదు. డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల అందుకోసమని క్యాష్ ట్రాన్సాక్షన్ మనము రెఫరెన్స్ చేయము. ఓన్లీ ఎంతున్న బ్యాంక్ ట్రాన్సాక్షన్ పైన రెఫర్ చేస్తాము. ఏమైనా అలిగేషన్స్ వచ్చా కూడా ఫ్యూచర్లో కూడా మనకి షూరిటీ కోసం ఉంటుంది. అలాగే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి అయితే మటుకు ప్రజెంట్ అయితే ఎటువంటి అలిగేషన్స్ లేవు. మీలో ఎవరైనా ఇన్వెస్టర్స్ కానీ ఏ లొకేషన్లో అయినా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా కూడా ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ మోస్ట్లీగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేదానికి ట్రై చేయవచ్చు. ఈ యొక్క ల్యాండ్ అయితే మటుకు ఈ టోటల్ ల్యాండ్ సింగిల్ మినిమం 100 ఎకర్స్ లేదా 180 ఎకర్స్ ల్యాండ్ అయితే సేల్ చేస్తారు. ప్రాపర్టీ మట్టి రోడ్డు కనెక్టివిటీతో రావడం జరుగుతుంది. ఈ యొక్క ల్యాండ్కి హైదరాబాద్ నుంచి ఒక 300, విజయవాడ నుంచి కూడా ఒక 150 or 150 కిలోమీటర్ or 200 కిలోమీటర్ డిస్టెన్స్ బిలోనే రావడం జరుగుతుంది. గుంటూరుకు కూడా వెరీ నియర్గానే ఉంటుంది. ప్రాపర్టీకి సంబంధించి తార్ రోడ్ ఫేస్ నుంచి కూడా మట్టి రోడ్డు కనెక్టివిటీ ఉంది. డైరెక్ట్ వెహికల్స్ కూడా, లాంగ్ వెహికల్స్ కూడా వెళ్ళడానికి కనెక్టివిటీ ఉంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ బల్క్ ల్యాండ్, అలాగే ఫార్మ్ ల్యాండ్స్ వైజ్ చేసుకుని డెవలప్మెంట్ చేయడానికి కూడా ఉపయోగం కావాలి. అలా వాటర్ ఫెసిలిటీ మస్ట్ అండ్ షుడ్ కావాలని ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ అడిగారండి. అటువంటి వారికి కూడా ఈ యొక్క ల్యాండ్ ఎక్కువగా సూటబుల్ అవుతుంది. హైదరాబాద్ నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం ఉన్న ప్రాపర్టీ. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, వైజాగ్ ఈ ప్రైమ్ లొకేషన్స్ నుంచి కూడా కనెక్టివిటీస్ కూడా బస్సెస్ ఆర్ ట్రైన్స్, ఫ్లైట్స్ కనెక్టివిటీస్ కూడా అవైలబిలిటీలో ఉన్న ప్రాపర్టీ అండి. అందువల్ల ఈ యొక్క ల్యాండ్ని మీరు పర్చేజ్ చేయగలిగితే అటు ఏపీ కానీ, కోస్తా కానీ అండ్ రాయలసీమ నుంచి అయినా కూడా పర్చేజ్ చేయడానికి కనెక్టివిటీ
ఉన్న ప్రాపర్టీ అండి. ఆల్ ఏరియాస్కి కనెక్టివిటీ ఉంది, ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది, బస్ కనెక్టివిటీ ఉంది, ట్రైన్ కనెక్టివిటీస్ ఉన్నాయి. బోర్ వాటర్ కూడా సబ్సెంట్గా 300 feet రావడం జరుగుతుంది. నియర్ బై కూడా నెంబర్ ఆఫ్ విలేజెస్ ఉండడం జరిగింది. లేబర్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీలో ఉంది. వాటర్ ఫెసిలిటీ, ఆల్ ఫెసిలిటీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఈ యొక్క ల్యాండ్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే వితిన్ డేస్లో మంచి రిటర్న్స్ కూడా రావడం జరుగుతుంది. రీసేల్ పర్పస్ అయినా కూడా యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్రాపర్టీ. అలాగే వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా దయచేసి బయర్స్ మటుకే కాంటాక్ట్ చేయండి. ఏజెంట్ ఇతర వ్యక్తులు కాంటాక్ట్ చేయకండి. ఓన్లీ బయర్స్ కోసమే ఈ యొక్క వీడియో అయితే మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. బయర్స్కి మటుకే మన రెస్పాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జెన్యూన్గా